హలో ఫ్రెండ్స్, గత వీడియోలో మనం సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుకోవడం అనేది జరిగింది. దాని ప్రకారం ఈ రోజు నుంచి 7 రోజుల పాటు సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నేటి నుంచి 7 రోజుల పాటు మీకు కొన్ని ఎక్సర్సైజ్లు అదేవిధంగా కొన్ని టాస్క్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుని వాటిని ప్రాక్టీస్ చేయండి. ఏ రోజు కూడా మీరు స్కిప్ చేయవద్దు. ఈ టాస్క్లు ఎక్సర్సైజ్లు ఈ సెల్ఫ్ లవ్కి సంబంధించి ఉంటాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు మొదలు 7 రోజులు ఖచ్చితంగా ఈ సెల్ఫ్ లవ్ ఛాలెంజ్ని ఒక వ్రతంలో భావించి క్రమం తప్పకుండా చేయండి. నన్ను నమ్మండి, ఈ 7 రోజుల తర్వాత మీలో మీరు ఒక కొత్త వ్యక్తిని చూస్తారు. ఈరోజు మీకోసం ఒక కొత్త టాస్క్ని తీసుకొచ్చాను. ఇది మీ ఆరోగ్యానికి సంబంధించినది. ఈ సెల్ఫ్ లవ్ ప్రయాణంలో ఆరోగ్యం కూడా ఒక ప్రధానమైన భాగం. మన జీవితంలో మనం తీసుకునే ఆహారం, తాగే నీరు, చేసే వ్యాయామం, మానసిక పరిస్థితి ఇవి మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తాయి. కాబట్టి మొదటి రోజు మనం ఆరోగ్యంపై దృష్టి పెడదాము. ఇందులో మనం సింపుల్గా 3 టాస్క్లు చేద్దాము. ఇందులో మొదటిగా ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చిన్నపాటి వ్యాయామం చేయండి. అది వాకింగ్ కావచ్చు, లేదా మీరు ఏదన్నా అపార్ట్మెంట్లో ఉంటే మెట్లు ఎక్కడం దిగడం లాంటివి కూడా చేయవచ్చు. లేదంటే మీ రూమ్లోనే చిన్నపాటి ఎక్సర్సైజులు చేయవచ్చు. వార్మప్ అంటాం కదా, ఆ విధంగా చిన్నపాటి ఎక్సర్సైజులు చేయవచ్చు. లేదా ఇంటి వరండాలో వాకింగ్ లాంటిది కూడా చేయవచ్చు. ఏదైనా కానీ సింపుల్గా చిన్నపాటి వార్మప్ ఎక్సర్సైజ్ లాంటిది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాడీని అలసట చేయండి. బాడీకి వ్యాయామం చేసి కొంచెం శ్రమ కల్పించండి. మీరు ఏ ఎక్సర్సైజ్ చేస్తారనేది ముఖ్యం కాదు, కానీ అది మీ శరీరాన్ని అలసిదట్టు చేయండి. ఇది కేవలం క్రమం తప్పకుండా కేవలం 5 నుంచి 10 నిమిషాల పాటు చేసే ప్రయత్నం చేయండి. ఇక రెండవ టాస్క్ వచ్చేసరికి ఏంటంటే, వ్యాయామం చేశాం కదా, తర్వాత గ్లాసున్నర నీళ్లు తాగండి. అది మీరు గోరువెచ్చగా తాగవచ్చు, లేదంటే మామూలు నీళ్ళని తాగవచ్చు. ఫ్రిడ్జ్ నీళ్లు, కూలింగ్ నీళ్లు మాత్రం తాగవద్దు. ఉదయాన్నే ఒక గ్లాసున్నర నీళ్లు తాగితే మనకి మన బాడీ అనేది హైడ్రేషన్ స్థితితో పొందుతుంది. ఎందుకంటే రాత్రంతా మనం నిద్రపోయి ఉంటాం కాబట్టి బాడీ విశ్రాంతి స్థితిలో ఉంటుంది. కాబట్టి మనం కొంత నీళ్ళు ఇచ్చి బాడీని కొంచెం ఉత్తేజం చేయాలి. ఈ నీళ్లు తాగే విధానంలో కూడా మీరు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఒక ఎఫర్మేషన్ని ఆ నీటిలో చెబుతూ నీళ్లు త్రాగడం ఒక అలవాటు చేయండి. అది ఎలా అనేది నేను చెప్తాను. మీరు ఎప్పుడైతే ఎఫర్మేషన్ చెప్పి నీరుని త్రాగుతారో ఆ నీరు పాజిటివ్ ఎనర్జీ పొందుతుందన్నమాట. ఎప్పుడైతే ఆ పాజిటివ్ ఎనర్జీ కలిగిన నీరు మీరు తీసుకోవడం ద్వారా మీరు పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతారు. అలా చేయడం ద్వారా ఏంటంటే మీ బాడీ శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగాను చాలా దృఢంగా తయారవుతుంది. ఆ ఎఫర్మేషన్ ఏంటంటే, నేను శారీరకంగాను మానసికంగాను ఆరోగ్యంగాను చాలా బలంగా ఉన్నాను. ఈ ఎఫర్మేషన్ని చెబుతూ మీరు త్రాగండి. కేవలం ఉదయమే కాదు, రోజులో ఎప్పుడు నీరు తాగినా కానీ, మీరు ప్రయాణంలో ఉన్నప్పుడు కానీ, భోజనం చేసేటప్పుడు కానీ, ఎప్పుడు నీళ్లు త్రాగినా ఈ విధమైన ఎఫర్మేషన్ చెప్పుకుంటూ తాగండి. అప్పుడు మీరు తాగే నీరు అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ లాంటిది రిమూవ్ అయిపోయి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీ నీటికి అందుతుంది. ఇది రెండవ టాస్క్. మొదటి టాస్క్ వ్యాయామం చేయడం, రెండవ టాస్క్ నీళ్లు త్రాగటం. ఇప్పుడు మూడో టాస్క్ చేద్దాము. వ్యాయామం చేసాము,
నీటిని తాగాము కదా, అదేవిధంగా తీసుకునే ఆహారం మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఏం ఆహారం తీసుకుంటున్నాం, ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం. జంక్ ఫుడ్ లాంటివి చాలా అవాయిడ్ చేయండి. రోజు మొత్తంలో కూడా జంక్ ఫుడ్స్ అనేది చాలా ప్రమాదకరమైనవి, వాటిని అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి చోట కూడా జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అంటే ఏం లేదండి. ఈరోజు మనం తీసుకుంటున్నాం కదా నూడిల్స్, తర్వాత మంచూరియాలు, చాట్ మసాలాలు, బర్గర్లు, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్ కింద వస్తాయండి. వాటికి చాలా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ రోజున ప్రతి వాళ్ళు అది ఉపయోగిస్తున్నారు కాబట్టి మానండి అంటే కష్టమైన విషయం. కాబట్టి దానికి మెల్లమెల్లగా దూరం అవ్వండి. అదేవిధంగా ఆ అల్పాహారంతో పాటు ప్రతిరోజు మీరు ఆహారంలో పప్పులు దినుసులు, ఎన్వి తినేవాళ్ళు ఎన్వి కూడా తీసుకోవచ్చు, కానీ తాజాగా ఉండేవి కూరగాయలు, పప్పు దినుసులు ఇటువంటి ఎక్కువ మోతాదులో ఉపయోగించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్, ప్రతి సీజన్లో కూడా ఒక్కొక్క ఫ్రూట్ దొరుకుతుంది. మీరు ఏ ఫ్రూట్ తీసుకున్నా పర్వాలేదు, ప్రతిరోజు ఒక ఫ్రూట్ అనేది తీసుకోవడం అనేది అలవాటు చేయండి. రోజు మొత్తంలో ఒక ఫ్రూట్ తీసుకున్నా చాలండి, కానీ ఏదో ఒక ఫ్రూట్ అనేది ప్రతిరోజు మీ ఆహారంలో చేర్చండి. ఈరోజు మనం 3 టాస్క్లు ఇవ్వండి. ఏంటంటే ఉదయమే ఎక్సర్సైజ్ చేయటము, నీళ్లు తాగటము, ఆహారం తీసుకోవటము. ఈ 3 కూడా ఒక క్రమ పద్ధతిలో వాటి మీద దృష్టి పెట్టి, మీరేం చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టి ఈ 3 టాస్క్లు పూర్తి చేయండి. 7 రోజుల పాటు మీరు ఈ క్రమ పద్ధతిలో చేసిన తర్వాత 8వ రోజున మీలో మీరే ఒక వినూత్నమైన మార్పును చూస్తారు. నేను కూడా మీతో పాటు ఈ ప్రయాణంలో పాల్గొంటాను. నేను ఎక్సర్సైజులు ఇవన్నీ 7 రోజుల టాస్క్ నేను చేస్తాను, మీరు చేయండి. మీరు చేస్తున్నారా లేదా అనేది మన వాట్సాప్ గ్రూప్లో ఏ రోజు ఏ టాస్క్ చేస్తున్నారనేది నేను గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు కూడా గ్రూప్లో షేర్ చేయండి. రెండో టాస్క్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అప్పటి వరకు కీప్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ. I am sorry. Please forgive me. Thank you. I love you. Thank you to all.